మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. అసలు సంఘం అంటే ఏమిటి? వాట్ ఈస్ చర్చ్? సంఘం అంటే ఏమిటి? ఎందుకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు? సంఘము స్థాపించటానికి కారణం ఏమిటి? ఇది కేవలము దేవునిని కనుపరచటానికి, క్రీస్తు విశ్వాసము మనం ప్రజలకి కనుపరచటానికి, ఆయన ఆత్మ బలము మనం పొందుకోవటానికి, ఆయన చేసిన కార్యములు ఇహలోకానికి చూపించటానికి దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడండి. ఈ గొప్ప ప్రపంచములో ఒక చిన్న మందగా మనం ఉన్నాము. కానీ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నంబర్స్. దేవునికి సంఖ్యతో పని లేనే లేదు. ఒక్క వ్యక్తి దేవునికి లోబడితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఈ లోకాన్ని తలక్రిందలు చేయటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. 2010 సంవత్సరంలో నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకొని దాదాపు 10 సంవత్సరాలు పూర్తి కానై ఉన్నాయి. ఇప్పటి వరకు మరి దేవుడు ఈ సంఘాన్ని కానీ పరిచర్యను కానీ ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నేను అనేక చోట్లకు వెళ్ళినప్పుడు నేను ఒకటే వింటాను, నా సంఘము, నా సంఘము. ఒకటే సంఘం ఉందండి ఈ లోకంలోని, క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వేరే ఏ సంఘము ఉండలేదు. మనము క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టకపోతే, ఆ మూలరాయి మీద మనము సంఘాన్ని నడిపించకపోతే, ముందుకు వెళ్ళకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమే. ఈరోజు నీది నాది సంఘం అయితే ఇంకా దేవుడు ఎందుకండి? ఈరోజు చాలా సార్లు ద న్యూ కవెనెంట్ చర్చ్ అంటే పాస్టర్ రాజా గారి సంఘం అని మనం కూడా చెప్తూ ఉంటాం. ద న్యూ కవెనెంట్ చర్చ్ ఇస్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ and it belongs to Jesus Christ and him alone, and glory be to God. దేవునికి స్తోత్రము. వేరే ఏ సంఘము మనము కట్టాలనుకున్నా కూడా మన ప్రయాసంతా వ్యర్థమనే మీకు మరలా జ్ఞాపకము చేస్తున్నాను. ఈరోజు మనం ఎంత గొప్ప భవనము కట్టాడనేది దేవుడు చూస్తాడా? మన ఆత్మీయతను ఎంత చక్కగా మనం కట్టుకున్నాడో దేవుడు చూస్తాడో ఒక్కసారి మరలా మనం జ్ఞాపకము చేసుకుందాం. ఈరోజు దేవుడు కృపని బట్టి చక్కటి స్థలము దేవుడు మనకి ఇచ్చాడు, తనని ఆరాధించటానికి, తనని సేవించటానికి. కానీ ఇదే బెస్ట్ చర్చ్ అనేది చెప్పే అర్హత మనకి లేనే లేదు. ఎందుకంటే సూటు బూటు వేసుకోకుండా సేవ చేసే గొప్ప సేవకులు నేను చూశానండి ఊర్లో. మరి ఎంతో గొప్ప సేవకులు నేను చూశాను. అందుకనే సంఘమా, వెళ్ళండి, లోకానికి వెళ్ళండి, నలుమూలలు తిరగండి. ఏ సంఘము గొప్ప సేవ చేస్తుందో ఆ సంఘానికి వెళ్ళి సహాయం అందించండి. ఇదే సంఘము యొక్క బాధ్యత. ఈరోజు మన సంఘమే అనుకుంటే అది చాలా పొరపాటు పడుతున్నాం. ఈరోజు ఇక్కడ మీరందరూ దేవుని సంఘముగా ఉన్నారు. బిల్డింగ్ ఈజ్ నెవర్ ద చర్చ్ అండ్ బిల్డింగ్ విల్ నెవర్ బీ ద చర్చ్. ఒకవేళ దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనమే ఆయన నిజమైన సంఘముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో తెలుసా? హీ నెవర్ కాల్డ్ ఇట్ యోర్ చర్చ్, హీ నెవర్ కాల్డ్ ఇట్ మ్యాన్స్ చర్చ్. మనిషి సంఘం అనే ప్రస్తావన ఎక్కడా బైబిల్లో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సూటిగా చెప్పాడు, నా సంఘమును నేను కడతాను. అమ్మా, నీ సంఘము నువ్వు కట్టుకోవాలనుకుంటే మర్చిపోండి సేవ చేయటం. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, నీ ఇష్టానుసారంగా సంఘము నడవాలంటే అది కుదరదు. నాకు ఈ సంఘములో ఇవి ఇష్టము లేదు, నా ఇష్టానుసారంగా ఏ సంఘము నడిపింపబడతాదో ఆ సంఘములో నేను సభ్యురాలుగా ఉంటానని మీరు అనుకుంటే దయచేసి సంఘాలకే వెళ్ళటం మానేయండి దయచేసి. ఎందుకంటే సంఘం అనేది మనమందరము కలిస్తే సంఘము. నాకు అతనంటే ఇష్టము లేదు, ఇతనంటే ఇష్టము లేదు, ఐ డోంట్ లైక్ యువర్ యాటిట్యూడ్, అరే హూ కేర్స్ అబౌట్ ఇట్? దిస్ ఇస్ క్రైస్ట్ చర్చ్. ఇది క్రీస్తు సంఘము. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనము ఉండాలి. కానీ సంఘముగా నీకు ఇష్టం వచ్చినట్టుగా సంఘము నడిపించబడాలంటే అది ఎంతో దౌర్భాగ్యము. దయచేసి ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మీ ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఒకటే సంఘము దేవుడు ఏర్పరచుకున్నది, ఆయన సంఘం అండి. ఈ లోకములో వేరే ఏ సంఘము లేనే లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్.
So if you're willing to become a part of the church, then you have to transform yourself. నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ మాట తీరు, నీ ప్రవర్తన యావత్తు క్రీస్తుకు అనుకూలముగా నువ్వు మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగా సంఘం నడపాలి, నడిపింపబడాలి అనుకుంటే అది చెల్లదు అని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది మనకి. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, పేతురు అనే ఈ బండ మీద నా సంఘమును. ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ, ఆయన సంఘమేనా మనము? ప్రజలకు ఏదైతే ఇష్టముగా ఉంటుందో, ప్రజలకి ఏదైతే నచ్చుతుందో, కాపర్లు సంఘాన్ని ఆ విధంగా మార్చి ఆ విధంగా నడిపించాలనే ఆశలో ఉన్నారు. అది చాలా తప్పు. క్రీస్తుకు అనుకూలముగా ఉన్న సంఘము అటువంటి సంఘముగానే మనం ఉండాలి. ఆయనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి మనల్ని, కానీ సంఘము మనకు అనుకూలంగా మార్చబడాలని ఆశించటము అది చాలా ప్రమాదకరమైన విషయము. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, get this into your hearts and into your minds. Either you are a part of Christ's church, క్రీస్తు సంఘములో మీరు భాగస్థులైతే ఆయనకి ఇష్టలుగా మీరు ఉండండి. ఆయన ఏ విధంగా సంఘాన్ని నడిపించాలని ఆశపడుతున్నారో అటు విధంగా మనం అందరము ఆ సంఘములో కలిసి పనిచేసి మనం ఆ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళదాం. ఒక మంచి సంఘ కాపరి కావాలంటే ముందు ఒక చక్కటి భర్త కావు. If you want to become a good servant of God, you become a good husband first. If you want to become a shepherd of a flock, you become a good father to your children first. ఈ గుణాలు, ఈ లక్షణాలు నీలో ఉండకపోతే సంఘము నడిపించటము అది అసాధ్యమైనది. If you don't understand the roles and the importance and the duties and the responsibilities of a father, of a husband and of a shepherd, you can never run a church అండి. సంఘం మనం ఏనాడు నడపలేము. సో చూడండి, ఈరోజు నాకు 2 కుమార్తెలు ఉన్నారండి. ఒకటే గర్భంలో నుంచి వచ్చిన వారు ఇద్దరు. కానీ వారిని చూస్తే ఆశ్చర్యపోతాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ మై చిల్డ్రన్, నా బిడ్డల్ని నేను చూస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి, సంఘములో అందరూ ఒకేలాగా ఉండరు నాన్నా అని చెప్పాడు దేవుడు. అందుకనే ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకరికి తక్కువ ప్రయారిటీ ఇవ్వటము నువ్వు చేస్తే ఆ సంఘము నీ యొద్ద నుండి నేను తీసివేస్తానని దేవుడు హెచ్చరికని దేవుడు నాకు ఇచ్చాడు. గాడ్ వాజ్ షోయింగ్, ఒకే తల్లి గర్భములో నుండి వచ్చిన 2 పిల్లలు ఒకలాగే ఉండరు, మరి ఇంతమంది బిడ్డలు ఒక సంఘములో ఒకలాగా ఉండటం అసాధ్యము. అందుకనే ఓర్పు, సహనము కలిగి ఉండు, అది నేర్పించాడు దేవుడు ఈరోజు. God is teaching me. Though they are members of the same womb, they have different thoughts. వాళ్ళ ఆలోచన కానీ వారి ప్రవర్తన కానీ ఎంత వ్యత్యాసముగా ఉన్నదో. Everything that God is showing me through my family, through my children, is God is only showing me the church. ఏ విధంగా 2 పిల్లలు ఒక రకంగా ఉండకపోయినా ఒకే విధంగా వారిని ప్రేమిస్తున్నావు, అదే విధంగా వీరందరూ నా రక్తముతో కడగబడిన పిల్లలు, నేను వెల చెల్లించి కొన్నాను. కాబట్టి ఎవ్వరు పక్షమున నువ్వు పక్షపాతం వహించిన జాగ్రత్తగా ఉండు అని దేవుడు నన్ను హెచ్చరించాడు. సో మెనీ థింగ్స్ దట్ గాడ్ ఇస్ టీచింగ్ మీ. నేనే ఆశ్చర్యపోతానండి, నేనేంటిదే సంఘము ఎలా నడిపించాలో, సంఘము ఎలా కట్టాలో, సంఘాన్ని ఎలా పోషించాలో, ఎలా మేపాలో, ఎలా కాయాలో ఏమీ తెలియని నన్ను నాయన నువ్వు నిలబెట్టుకొని సంఘాన్ని నడిపించమంటున్నావు, ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు ఒకటే మాట అంటాడు, ఇది నీ సంఘము కాదు నాన్న, నా సంఘము, నేను నీకు నేర్పిస్తాను, నా మాటకు నువ్వు లోబడితే నా సంఘాన్ని పోషించే కృపని నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎవరిని తక్కువ అంచనా చేసి చూడకండి దయచేసి. సంఘములో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, సంఘములో మనము ఇతరుల్ని మనకన్నా యోగ్యులుగా ఎంచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. లెట్ us బిల్డ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు సంఘాన్ని మనం అందరము కట్టడానికి ప్రయాసపడతాం. ఇది నా సంఘము కాదు, నీ సంఘము కాదు,
మన సంఘము క్రీస్తు సంఘము. మనమందరము కలిసి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఓర్చుకుంటూ సహిస్తూ మనం ముందుకు వెళుతూ ఈ సంఘాన్ని వధూ సంఘంగా ఆ యొక్క వరుడికి మనం సమర్పించుకుందాం. మనము క్రీస్తు సంఘాన్ని కట్టడానికి ముందుకు వెళదాం. ఈ సంఘాన్ని మహిమ సంఘముగా మనం మార్చుదాం, బలోపేతము చేద్దాము ఈ సంఘాన్ని. ఇంకా అనేక మంది ఆత్మలు ఇందులోకి నడిపించబడి పునరుద్ధానపు శక్తితో ఇంకా గొప్ప కార్యములు చేసే సాధనములుగా ఈ సంఘము ఉండాలని మనము ప్రయాసపడతాం. దిస్ ఇస్ మై డిజైర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హూ ఇస్ సిట్టింగ్ హియర్. మీరు లోపలికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోండి. మీరు ఎవరో, మీ పొజిషన్ ఏమిటో, మీ స్థాయి ఏమిటో మర్చిపోయి మనము క్రీస్తు సంఘములోకి ప్రవేశించాము. మనము ఏ విధంగా ఉండాలో ఆ సంఘములో అట్టు విధంగా మనం ఉండి ఈ సంఘాన్ని మనము ఘనత, కీర్తి, ఖ్యాతితో మనం ముందుకు నడిపించుకుందాం.